చే దబ్రపజలవత్ ఉవాస్ కక్దెలా. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కిన్నెరా కజాక్స్తాన్ నుండి. ఆల్మాటీలో ఖర్చు లేని ది బెస్ట్ టైం పాస్ చేయబోతున్నాం మేము. ఇవాళ హాలిడే కదా, సో అలా పిక్నిక్ ప్లాన్ చేసామన్నమాట. పనిలో పని ఆ ప్లేస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను నేను. ఆల్మాటీ వచ్చే వాళ్ళకి ఎవరైనా సరే, ఏ టూరిజం వాళ్ళైనా సరే, మీకు కంపల్సరీగా చూపించబోయే ప్లేసెస్ లో ఇదొకటి. అయితే నేను ఆల్రెడీ వింటర్ వ్యూస్ ని క్యాప్చర్ చేసుకున్నాను, సో ఈ సమ్మర్ వ్యూస్ కూడా కలిపి పెడదామని చెప్పి ఈ వీడియో ఇంత లేట్ అయిందనమాట. ఇంకా 1 minute కూడా లేట్ చేయకుండా పదండి వెళ్ళిపోదాం. ఆ ప్లేస్ ఏంటో చూపిస్తాను. ఇదేనండి ఆ ప్లేస్, ది ఫస్ట్ ప్రెసిడెంట్స్ పార్క్ అన్నమాట దీని పేరు. ఆల్మాటీ వచ్చే విజిటర్స్ మీకు కంపల్సరీగా టూరిజం వాళ్ళైతే మాత్రం మిమ్మల్ని ఈ పార్క్ కి తీసుకొస్తారు. ఈ పార్క్ చాలా చాలా పెద్దది అండ్ నిజంగా చూడటానికి చాలా సేపు పట్టేస్తుంది, అంత పెద్ద పార్క్ అన్నమాట ఇది. ఈ పార్క్ బయట డెకరేషన్, ఈ ఫ్లోరల్ డెకరేషన్ అంతా మీరు స్ప్రింగ్ నుంచి ఇంచుమించు ఎండ్ ఆఫ్ ది ఆటమ్ వరకు ఎప్పుడొచ్చినా సరే, ఐ మీన్ మే టు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఎప్పుడొచ్చినా సరే మీకు ఈ పార్క్ బయట ఈ ఫ్లవర్స్ అన్ని ఇలాగే చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం లోపలికి వెళ్దాం పదండి. నేను మీకు పార్క్ మొత్తం ఏ ప్లేస్ లో ఏ ఉంటుందో క్లియర్ గా చూపిస్తూ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆన్ యువర్ ఓన్ అన్నమాట, ఎవరి హెల్ప్ లేకుండా. అక్కడ చూసారా యాపిల్ బొమ్మలు? నేను చెప్పాను కదా ఆల్మాటీ అంటేనే యాపిల్ అని. సో మీరు ఆల్మాటీలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగా యాపిల్ బొమ్మలు ఏదో ఒకటి రిప్రజెంట్ చేస్తూ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇదే ప్రెసిడెంట్ పార్క్ కి మీరు వింటర్ లో రావాలనుకుంటే కనుక ఇదిగోండి ప్రెసిడెంట్స్ పార్క్ వింటర్ వ్యూ అన్నమాట ఇది. సో ఎటు చూసినా మంచు, స్నో తప్ప ఇంకా ఏమీ ఉండదు. కమింగ్ బ్యాక్ టు సమ్మర్, పార్క్ బయట వాటర్ ఫౌంటైన్. అదే వింటర్ లో అయితే ఇదేమీ ఉండదు, ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, జస్ట్ మంచు పడిపోయి ఉంటుంది, వాట్ ఎవర్. ఇప్పుడైతే ఈ ఫౌంటైన్ బాగుంది కదా చూడటానికి. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, ఈ పెద్దగా కనిపించేది. ఇందులోంచి మనం లోపలికి వెళ్తాము. అఫ్ కోర్స్ దీనికి 4 sides కూడా ఎంట్రన్సెస్ ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, ఫ్రంట్ గేట్. అండ్ ఈ పార్క్ లోకి ఎంట్రన్స్ టికెట్స్ గానీ ఏమీ లేవండి, ఫ్రీ. మీరు మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు మీరు ఎప్పుడైనా వచ్చేయచ్చు అండ్ మీకు కావాల్సినంత సేపు ఉండొచ్చు. ఆ లెఫ్ట్ లో ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు చూసారా, ఇదంతా ఔటర్ బౌండరీ వాల్ కి ఆనుకుని చుట్టూ కూడా ఒక పెద్ద వాకింగ్ ట్రాక్ ఉంటుందన్నమాట సర్కిల్ గా. ఈ పార్క్ ఏంటంటే మొత్తం 180 acres లో ఉన్న చాలా పెద్ద పార్క్ అండి. సో ఆ బౌండరీ వాల్ ఆనుకుని చాలా పెద్ద వాకింగ్ ట్రాక్ అండ్ పక్కనే సైక్లింగ్ ట్రాక్ అవన్నీ కూడా ఉంటాయి. ఓపిక ఉన్న వాళ్ళు కావాల్సినంత వాకింగ్ చేసుకోవచ్చు అనమాట. లోపల మళ్ళీ పిల్లలకి ఈ చిన్న చిన్న పార్క్స్ అవన్నీ ఉంటాయి, కానీ అవేవి కూడా చార్జబుల్ కాదు, జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కావాల్సినంత సేపు వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ ఇదంతా దీన్ని ఇలాగా ప్రెసిడెంట్స్ పార్క్ గా మార్చక ముందు ఇదంతా కూడా మొత్తం యాపిల్ మౌంటైన్స్ అంట. ఈ ఏరియా అంతా కూడా మొత్తం ఈ మౌంటైన్స్ అండ్ మొత్తం అన్ని యాపిల్ ట్రీసే ఉంటాయి అన్నమాట. సో ఈ యాపిల్ మౌంటైన్స్ ని వీళ్ళు ఇలాగా ప్రెసిడెంట్స్ పార్క్ గా మార్చారనమాట. అండ్ దీని పేరు వచ్చేసి వీళ్ళ ఫస్ట్ ప్రెసిడెంట్ పేరు మీదుగా పెట్టారనమాట, ది ఫస్ట్ ప్రెసిడెంట్స్ పార్క్ అని. అండ్ లోపలికి రాగానే అక్కడ ఇంకో వాటర్ ఫౌంటైన్ కనిపిస్తోంది కదా, అదే మీరు సమ్మర్ లో అలా వస్తే గనక ఇంచుమించు ఆటమ్ ఎండింగ్ వరకు కూడాను ఇక్కడ పిల్లలందరూ బీభత్సంగా స్విమ్మింగ్ చేస్తూ కనిపిస్తారు అనమాట. దాన్ని స్విమ్మింగ్ పూల్ లా వాడేస్తూ ఉంటారు అండ్ పిల్లలతో చాలా 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 రష్ గా ఉంటుంది. అలాగే వెనకాల పిల్లర్స్ గా మొత్తం కనిపిస్తుంది చూసారా, అక్కడ సీజన్ ని బట్టి యాక్టివిటీస్ అన్ని మారుతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి ఓపెన్ కన్సర్ట్స్ అవన్నీ జరుగుతాయి, లేదంటే సపోజ్ క్రిస్మస్ లో అయితే క్రిస్మస్ డెకరేషన్స్ తోటి, అలాగా సీజన్ ని బట్టి ఈ ఓపెన్ ప్లేస్ అంతటిని కూడా ఏదైనా కన్సర్ట్స్ కి గానీ అలాగా ఫంక్షన్స్ కి అలా వాడుతూ కూడా ఉంటారు. ఇంకా ఈ పార్క్ లోపలికి వెళ్లే కొద్దీ మొత్తం ఆల్పైన్ ట్రీస్, బిర్చెస్ తోటి చాలా చాలా అందంగా కనిపిస్తుంది వ్యూ. ఏ సీజన్ లో వచ్చినా ది బెస్ట్. వింటర్ మాత్రం నేను మీకు చూపిస్తాను, అది ఏంటో మీరే డిసైడ్ చేసుకోండి. పిల్లలతోటి షాపింగ్ మాల్స్ కి, సినిమాలకి తిరిగే కంటే ఇలాగా ఓపెన్ ప్లేసెస్, పార్క్స్ పర్సనల్ గా నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇంచుమించు ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి వస్తూనే ఉంటాం మేము, కనీసం 1 గంట అయినా. అక్కడ అందరూ యోగా చేస్తున్నారు చూసారా, యోగా క్లాసెస్ ఏవో జరుగుతున్నట్టున్నాయి ఆ ప్లేస్ లో. సో ఇదంతా సీజన్ బట్టి ఇక్కడ డెకరేషన్స్ ఇంకా అవన్నీ మారిపోతూ ఉంటాయి అనమాట.
ఇదే ప్లేస్ లోపలికి రాగానే నేను ఇందాక చూపించింది వింటర్ లో అయితే మీకు కనబడే వ్యూ ఇదనమాట. సో అది మొన్న క్రిస్మస్ టైంలో, సో అక్కడంతా కూడా క్రిస్మస్ డెకరేషన్స్ తోటి అన్ని అలా పెట్టారు. చాలా చాలా బాగుంది చూడటానికి కూడాను. బట్ అదర్వైజ్ ఫ్రీగా నడవడానికి ఉండదన్నమాట. మీరు ఎటు చూసినా ఇలా మంచుతో కప్పబడిపోయి మనమేమో ముసుగులు వేసుకుని రావాలి. అదిగోండి మా హస్బెండ్ మా అబ్బాయి ముసుగులతో కనబడుతున్నారు కదా, సో అలా రావాలి, అదొక్కటే ప్రాబ్లం. అదర్వైజ్ వింటర్ వ్యూస్ కూడా ఇలా ఉంటాయన్నమాట. సో బ్యాక్ టు సమ్మర్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. అక్కడ కనబడే ఏరియా బౌండరీ మొత్తం అంతా కూడా ఇంచుమించు ఆ మౌంటైన్ బేస్ వరకు కూడా అంతా ఇది ప్రెసిడెంట్స్ పార్కే అనమాట. ఆ దూరంగా అక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, సో దాని బేస్ వరకు ఈ పార్కే అండి. అంత పెద్ద పార్క్ అనమాట. ఓపిక ఉండాలే గానీ ఒక రోజు మొత్తం ఇక్కడ తిరగడానికి సరిపోతుంది లీజర్ గా తిరిగితే. అండ్ ఈ రైట్ సైడ్ అంతా చూసేసారా, ఫ్లవర్స్ తోటి చక్కగా కలర్ఫుల్ గా డెకరేట్ చేసేసారు. స్ప్రింగ్ రాగానే ఇయర్ కి ఒక డెకరేషన్, ఒక ప్యాటర్న్ అలాగా పెడుతూ ఉంటారు అనమాట. ప్రస్తుతానికి ఈ పర్పుల్, రెడ్, ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అదే మళ్ళీ నెక్స్ట్ స్ప్రింగ్ లో అయితే ఇవంతా మేబీ తులిప్స్ ఉండొచ్చు. అలాగా ఎవ్రీ ఇయర్ ప్యాటర్న్స్, డెకరేషన్స్ మారుస్తూ రకరకాల ఫ్లవర్స్ తోటి చాలా అందంగా డెకరేట్ చేస్తారు ఇదంతాను. పార్క్ లోకి రాగానే కొంచెం రైట్ సైడ్ కి వస్తే కనుక నేను చెప్పాను కదా, ఇది ఫస్ట్ ప్రెసిడెంట్ పేరు మీద పెట్టారు ఈ పార్క్ నేమ్ అని. సో ఆయన స్టాచ్యూ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. లైక్ కజాక్ ఫ్లాగ్ సింబల్, గోల్డెన్ ఈగిల్ వింగ్స్ అవన్నీను. ఇదేనండి ది ఫస్ట్ ప్రెసిడెంట్ నూర్ సుల్తాన్ నజర్బయేవ్ మాన్యుమెంట్. అండ్ వెనకాల ఇలాగా స్ప్రెడ్ అయ్యి కనిపిస్తున్నాయి చూసారా, అవేమో గోల్డెన్ ఈగిల్ వింగ్స్ సింబల్ అనమాట. వీళ్ళ ఫ్లాగ్ మీద కూడా ఉంటుంది కదా గోల్డెన్ ఈగిల్ వింగ్స్, సేమ్ అదే అనమాట. నూర్ సుల్తాన్ నజర్బయేవ్ ని చూసేసుకుని మళ్ళీ మనం ఇందాక ట్రాక్ మీదకి వచ్చేస్తే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అన్నమాట ఇలా ఉంటుంది. లెఫ్ట్ లో అంతా కిడ్స్ పార్క్ అనమాట. దానికి ఏం ఛార్జ్ చేయరు, మామూలుగా ఈ స్లైడ్స్, స్వింగ్స్ ఇంకా అవన్నీ ఉంటాయి. చక్కగా కావాల్సినంతసేపు ఆడుకోవచ్చు పిల్లలు. అతను ఇప్పుడు ముందు ఐస్ క్రీమ్ ఇచ్చే కంటే ముందు వీడిని ఆట పట్టిస్తాడు చూడు, వీడియో ఉడికిపోతూ ఉంటాడు. ఎందుకు ఇస్తారు అంకుల్, ఇతో ఆడిస్తారు. రే నాయనా మా వాడు ఆడరా, చివరికి చూస్తూనే ఉంటాడు అలాగే.
థ్యాంక్ యూ. అండ్ లోపలికి రాగానే ఇక్కడ రైట్ సైడ్ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఐస్ క్రీమ్స్, బ్రెడ్స్, ఇంకా కొన్ని ఫుడ్స్ అవన్నీ ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకాలు ఉంటాయి. మాకు మాత్రం ఎప్పుడొచ్చినా ఇక్కడ ఐస్ క్రీమ్ తప్ప వేరే ఆప్షన్ ఉండదన్నమాట. ఐస్ క్రీమ్ తినేసి మా వాడు పరిగెట్టేస్తున్నాడు ఇంకా పార్క్ లో ఆడుకోవడానికి. వాడు ఆడుకుంటున్నాడు, ఈ లోపు నేను మీకు ఇదంతా చూపిస్తాను రండి. చందు, నువ్వు వాడి దగ్గర ఉంటావా? ఉంటా, వెళ్ళు. సో మనం అటు నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు రాగానే ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మధ్యలో వచ్చే ఫస్ట్ జంక్షన్ అనమాట ఇది. లైక్ 4 roads క్రాస్ రోడ్ లాగా. మనం వచ్చింది వెనకాల నుండి లెఫ్ట్ సైడ్ ఇటు స్ట్రైట్ గా వెళ్తే ఇటు, అండ్ రైట్ సైడ్ ఇటు అనమాట, డెడ్ ఎండ్. ఆ బౌండరీ వాల్ మొత్తం ఆనుకుని వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అండ్ ఇంక ఇది లోపల అంతా కూడా మొత్తం 180 acres మొత్తం పార్కే అనమాట. అండ్ ఇదే ప్లేస్ మీకు వింటర్ వ్యూ కావాలంటే కనుక ఇదిగోండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకా వింటర్లో ఎటు చూసినా మంచి గ్రీన్ ఉండదు, ఏమీ ఉండదు. అండ్ నడవడం కూడా చాలా చాలా జాగ్రత్తగా నడవాలి. ఐస్ మీద స్కిడ్ అయిపోకుంటూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన ప్లేస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ మీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ వాకింగ్ ట్రాక్ లో నడిచే జనాలు బాగా కనిపిస్తారు. అండ్ నేను చూపించిన జంక్షన్ నుంచి ఇంకొంచెం ముందుకొచ్చి రైట్ సైడ్కి వస్తే ఇలా మీకు చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఆల్మాటీ మౌంటైన్స్ ది బెస్ట్ వ్యూ అనమాట. మీరేమైనా ప్రెసిడెంట్స్ పార్క్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ వరకు వచ్చి ఈ వ్యూని చూసి వెళ్ళండి. చూడండి మౌంటైన్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇదే మౌంటైన్స్ ఇంకా వింటర్లో అయితే చాలా చాలా బాగా కనిపిస్తాయి. అదిగోండి అక్కడ ఒక యాపిల్ బొమ్మ చూసారా. సో ఇదంతా మధ్యలో ఉన్న ఓపెన్ ప్లేస్. సీజన్స్ బట్టి ఇక్కడ ఏమైనా కన్సర్ట్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయంట ఈ మధ్యలో కూడా. అండ్ అటు నుంచి మొత్తం ఇటు రైట్ సైడ్ వస్తే ఇదంతా ఫ్లవర్స్ డెకరేషన్ అనమాట. చూడండి అసలు ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా, ఎంత ముద్దుగా, ఎంత బాగున్నాయో కదా. ఇంకొంచెం లోపలికి వస్తే మళ్ళీ ఇదంతా కూడా రోజ్ గార్డెన్ అనమాట. ఇంకా కలర్స్ రోజెస్ తోటి చాలా అందంగా ఉంది ఈ ప్లేస్. సీజన్ ని బట్టి మాత్రం భలే బాగా డెకరేట్ చేసేస్తారు. ఇంకా అసలు అందులో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు అనమాట.
అక్కడి నుంచి రైట్కి వస్తే ఇదిగోండి జపనీస్ కాన్సెప్ట్ తోటి ఇదొక పార్క్ అనమాట. లైక్ జపనీస్ ల్యాండ్స్కేప్ కంపోజిషన్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది లక్కీగా. ఇది ఈ ప్లేస్ వచ్చి ఈ జపనీస్ కంపోజిషన్ ల్యాండ్స్కేప్ వచ్చేసి ప్రెసిడెంట్స్ పార్క్కి ఆల్మోస్ట్ కొంచెం మధ్యలో ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా సీజన్ని బట్టి ఫ్లవర్స్ అని డెకరేషన్స్ అని మారిపోతూ ఉంటాయి అండ్ చాలా 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 బాగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోటో షూట్స్ అవి లైక్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అని పోస్ట్ వెడ్డింగ్ వాట్ ఎవర్ బాగా అంటే బాగా జరుగుతాయి అన్నమాట ఈ ప్లేస్లో. ఈ వైట్ ఫ్లవర్స్ గుత్తు పువ్వులు చూసారా అసలు ఎంత అందంగా ఉన్నాయో కదా, ఎంత ముద్దుగా ఉన్నాయో కదా, భలే గుత్తులు గుత్తులు వైట్ ఫ్లవర్స్. వీటి పేరేంటో తెలియదు కానీ బట్ ఈ ఫ్లవర్స్ ఒకటి చాలా చాలా అందంగా ఉంటాయి. గ్రీన్ కలర్లో పూసి అండ్ దెన్ దే టర్న్ ఇంటూ వైట్ అనమాట, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా మళ్ళీ మౌంటైన్స్ వ్యూ. ఈ చుట్టూ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ జపనీస్ థీమ్ పార్క్ ని నేను మీకు బయట నుండి జస్ట్ చుట్టూ ఒకసారి అలా తిరిగి చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. మీరేమైనా ఆల్మాటి వస్తే కనుక మీరు కూడా ఇక్కడ ఒక మంచి ఫోటోషూట్ ప్లాన్ చేసుకోవచ్చు. చూసిందంతా ఓన్లీ హాఫ్ ఆఫ్ ది పార్కేనండి. అది కూడా నేను మీకు మొత్తం క్లియర్ గా నడుస్తూ చూపించట్లేదు, జస్ట్ ఎయిట్ వెళ్తే ఏమొస్తాయో బ్రీఫ్ గా పాయింట్స్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. అండ్ హాఫ్ నడిచేసరికి మా పని అయిపోయింది. మేము ఎప్పుడు వచ్చినా సరే మా ఫుడ్ మాతోనే క్యారీ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఎస్పెషల్లీ వీకెండ్స్ అప్పుడు ఒక రోజు మాత్రం ఇలాగ పార్క్ లోనే స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం అనమాట. చక్కగా పిక్నిక్ లాగా ఫుడ్ వండుకుని తెచ్చుకుని కొంతసేపు నడిచి చుట్టూ చూసి ఆడుకుని తిని అలా వెళ్ళడానికి ఇష్టపడతాం అనమాట. సో మా ఫుడ్ టైం అయింది, అలాగే చక్కగా కూర్చుని పక్క వేసుకుని శుభ్రంగా తినేసి మేము ఆడేసుకుని కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇంకా మిగిలిన పార్క్ అంతా తిరుగుతూ ఉంటాం అనమాట. ఈ కిడ్స్ పార్క్స్ వచ్చేసి 4 వైపులా 4 ఉంటాయి ఈ పిల్లల కోసం. సో వాడి కోసం మళ్ళీ మేము తిరుగుతూనే ఉండాలి, వాడిని ఆ పార్క్ లో ఆడిస్తూ ఉండడం కోసం.
ఇదే ప్లేస్ మీకు వింటర్ వ్యూ అయితే గనక ఇదిగోండి చూసారా, అలా కూర్చుని చేయడానికి పెద్దగా అయితే ఏమీ ఉండదు, మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటుంది కదా. మహా అయితే ఒక 4 ఫోటోలు, అది కూడా ముసుగులో మీరెవరో తెలియకుండా ముసుగు వీరుల్లాగా ఫోటోలు దిగి వెళ్ళిపోవడమే. మహా అయితే మంచులో కొంచెం సేపు స్నో బాల్స్ చేసుకుని, స్నో మ్యాన్స్ చేసుకుని, ఆ బాల్స్ తో కొట్టుకుని ఆడుకోవడమే అనమాట. అబ్బా, తండ్రి కొడుకులు ఫోటోకి సూపర్ ఫోజ్ పెట్టారు చూడండి. బ్యాక్ టు సమ్మర్, చక్కగా పార్క్ అంతా కూడా ఫ్రీగా వాక్ చేయొచ్చు, చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా. నేను మీకు ఇందాక చూపించిన జపనీస్ థీమ్ పార్క్ నుంచి ఇంకా కొంచెం ముందుకొచ్చి రైట్కి వస్తే మీకు ఈ వ్యూ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇంకా ముందుకి చాలా ఉంటుందన్నమాట. ఆ వెనకాల మెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, అది ఎక్కి మళ్ళీ అటువైపు దిగి మౌంటైన్స్ బేస్ వరకు ఉంటుంది ఆ పార్క్. మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను. సో అలాగా ఓపిక ఉండాలిగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండడమే అనమాట.
టాప్ పాయింట్ కి వచ్చేసాక మౌంటైన్స్ వ్యూ ఇదండి. ఇంకా అక్కడ కిందకి నడవడానికి దారి ఉంది, బట్ హైయెస్ట్ పాయింట్ ఇదనమాట. సో ఇక్కడ నుంచి ఆ చుట్టూ మౌంటైన్స్ అంతా చూపిస్తున్నాను చూడండి. వ్యూ చాలా చాలా బాగుంది కదా. అసలు చక్కగా ఖర్చు లేని ది బెస్ట్ టైం పాస్. నాకు చాలా చాలా నచ్చే నేచర్ ఎంజాయ్ చేసే టైం పాస్ అనమాట. సో మీకు కూడా ఎలా ఉందో మర్చిపోకుండా నాకు చెప్పండి. అక్కడ పొడుగ్గా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, అవి మా అపార్ట్మెంట్స్ అనమాట. ఇప్పుడు అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాము. అండ్ ఇది పైనుంచి కింద పార్క్ వ్యూ. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది 180 acres చాలా పెద్ద పార్క్. సో మొత్తం చూపించాలి అంటే వీడియో లెంత్ వచ్చేసి చాలా లెంత్ వచ్చేసి అప్పుడు ఇది చిన్న వీడియో కదా, ఒక మూవీ అయిపోతుంది, ఒక 3-4 hours మూవీ అయిపోతుంది. సో నేను ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి జస్ట్ ఇక్కడ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎటు వెళ్తే ఏముంటాయి అలాగా బ్రీఫ్గా పాయింట్స్ కవర్ చేస్తూ పెడితేనే వీడియో ఆల్మోస్ట్ 40 minutes దాకా అయిపోయింది. ఈ మాత్రం కుదించడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ చివర పొడుగ్గా ఒక టవర్ కనిపిస్తుంది చూసారా, అది కాక్టోబే మౌంటైన్ అనమాట. ఆల్రెడీ నేను కాక్టోబే గురించి ఒక వీడియో చేశాను, అందులో చూడండి. అది ఆల్మాటీ టీవీ టవర్ అనమాట. సో ఇదండి ఇక్కడ నుంచి ఆల్మాటీ మౌంటైన్స్ వ్యూస్. మీరు సమ్మర్లో వస్తే కనుక ఎక్స్పెక్ట్ చేయవలసిన వ్యూస్ ఇవన్నీ. అదే కనుక వింటర్లో అయితే ఇంక నేను చెప్పక్కర్లేదు, మీరు ఎటు చూసినా చక్క వైట్ అంతే, మంచుతో అలా కప్పబడిపోయి ఉంటుంది. బ్యూటిఫుల్ వ్యూస్ కదా. నేచర్ లవర్స్, ట్రస్ట్ మీ, యూ లవ్ దిస్ ప్లేస్. ఇప్పుడు ఆ ముందుకు వెళ్దాం పదండి. సో ఇదేనండి ఫైనల్ పాయింట్, ఇందాక పైనుంచి చూసిన లాస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూస్ ఇది భలే ఉంది. నాకు మాత్రం చాలా చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇలాగ చక్కగా ఫ్యామిలీ తోటి ఇలాగ, అదిగోండి ఇందాక అక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, అక్కడి నుంచి చూసారు ఇందాక మీరు ఇదే ప్లేస్ని. సో ఇప్పటి నుంచి అటువైపు వ్యూ అనమాట. సో ఇలాగా ఫ్యామిలీతో వచ్చి చక్కగా వీకెండ్స్ ఇలాగా స్పెండ్ చేయాలంటే నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం. నాలాంటి ఇంట్రెస్ట్ మీలో కూడా ఎవరికైనా ఉంటే నాకు మర్చిపోకుండా కామెంట్స్లో షేర్ చేయండి. ఈ పార్క్లో ఉడతలు ఒకటి చాలా బాగా కనిపిస్తాయి, స్క్విరల్స్. అది మామూలుగా మన ఇండియాలో లాగా చిటిచిటిగా బుజ్జిగా ఉండవు అనమాట. వీటి సైజ్ వచ్చేసి ఒక్కొక్కటి మన కుందేలంత ఉంటాయి. ఈ వీడియోలో సైజ్ తెలియదు కాబట్టి క్లారిటీ లేదు, కానీ మీరు రియల్గా బయటకు వచ్చి చూస్తే ఒక్కొక్కటి బుజ్జి కుందేలంత సైజ్ ఉంటాయి. అండ్ అవి మనం చేతిలో నట్స్ పట్టుకుని పిలిస్తే దగ్గరికి వస్తాయన్నమాట, వచ్చి మన చేతిలోకి వచ్చి తింటాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాగా స్క్విరల్స్ని చక్కగా మీరే వచ్చి ఫీడ్ చేయొచ్చు కూడా, భలే ఉంటాయి చక్క చేతిలోంచి తీసుకుని తింటూ. ఇటు నుంచి మళ్ళీ టువర్డ్స్ మెయిన్ ఎంట్రన్స్ కి వెళ్ళేటప్పుడు ఒకటి సమ్మర్ వ్యూ అండ్ ఇదే ప్లేస్ వింటర్ వ్యూ అనమాట. జస్ట్ కంపారిజన్ కోసం రెండు పక్క పక్కన పెట్టి నేను చూపిస్తున్నాను. నాకైతే సమ్మర్ వ్యూసే నచ్చాయి, చక్కగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోటి గ్రీనరీ తోటి చాలా బాగుంటుంది. మీకేది నచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ప్రెసిడెంట్స్ పార్క్ ఇన్ ఆల్మాటీ, కజాఖ్స్తాన్ అండి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా విజిటర్స్ ఉంటే కనుక మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ గా ఉందో లేదో చెప్పండి. అలాగే ఈ కంటెంట్ అంతా ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కొట్టేలా విసురుతున్నారా పాపం, అది ఇటు వచ్చింది చూడు, వెనకాల వచ్చింది చూడు, అది తీసి దీనికి తీసుకో చేత్తో. Please like and share and subscribe. Thank you.